నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. అందరికీ ముందుగా గణతంత్ర దిన శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులో తెలుగు వారికి 7 అవార్డులు దక్కాయి. అందులో తెలంగాణకు 2 రాగా ఆంధ్రప్రదేశ్కు 5 లభించాయి. తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు పద్మశ్రీ, వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఇక ఏపీ నుంచి విద్యా సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ, కళారంగంలో మిర్యాల అప్పారావుకు పద్మశ్రీ, విద్యా సాహిత్యం విభాగంలో రాఘవేంద్రాచార్యకు పద్మశ్రీ, సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ లభించాయి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తెలంగాణ భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుక